In which state have scientists of the Botanical Survey of India discovered a new flowering plant species called as Crassicolis middletoni? సో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు క్రాసికాలిస్ మిడిల్టోనీ అనే ఒక కొత్త పుష్పించే మొక్క జాతిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? సో రీసెంట్గా బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక కొత్త ఫ్లవరింగ్ ప్లాంట్ స్పీషీస్ని డిస్కవర్ చేశారనమాట. ఆ ఫ్లవరింగ్ ప్లాంట్ స్పీషీస్ ఎక్కడ ఉంది, ఏ స్టేట్లో డిస్కవర్ చేశారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని వెస్ట్ సియాంగ్ డిస్ట్రిక్ట్స్లోని ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా రీసెర్చర్స్ ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ని ఫైండ్ అవుట్ చేశారనమాట. సో ఇదొక రేర్ స్పీషీస్, మన ఇండియాలో ఫస్ట్ స్పీషీస్ అనమాట, ఫస్ట్ జీనస్ స్పీషీస్ ఇది. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ ఏంటి దాని పేరు అంటే క్రాసికాలిస్ మిడిల్టోనీ. సో దీనికి ఈ పేరు ఎలా వచ్చింది క్రాసికాలిస్ మిడిల్టోనీ అంటే ఒక రీసెర్చర్ ఉన్నారు, ఆయన పేరు డాక్టర్ డేవిడ్ జే మిడిల్టోన్. సో ఆయనని ఆనర్ చేస్తూ ఆయన ఏషియన్ ప్లాంట్ స్పీషీస్కి చేసిన కాంట్రిబ్యూషన్స్ని గుర్తుంచుకొని అందుకోసమే ఆయన పేరులో ఉన్న మిడిల్టోనీ అనే పేరుని ఈ ప్లాంట్ స్పీషీస్కి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఈ ప్లాంట్ స్పీషీస్ ఏదైతే ఉందో క్రాసికాలిస్, ఈ ప్లాంట్ స్పీషీస్ మన IUCN రెడ్ లిస్ట్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ ప్లేస్లో ఉంటుంది. సో ఆ క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉందన్నమాట ఈ ప్లాంట్ స్పీషీస్. అండ్ దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఈ ప్లాంట్ స్పీషీస్ వచ్చేసి మనకి ఇదొక ఫ్లవరింగ్ ప్లాంట్. సో ఇది 30 సెంటీమీటర్స్ టాల్ వరకు గ్రో అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది చిన్న చిన్న వాటర్ ఫాల్స్ దగ్గర, చిన్న చిన్న స్ట్రీమ్ బ్యాంక్స్ దగ్గర ఈ మొక్క పెరుగుతుందన్నమాట.